చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో అదే గ్రామానికి చెందిన సిద్దిరాములు, రాజు, బీరయ్య, ఎల్లంలు కలిసి గ్రామంలోని కాశం చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో ఈతకు వెళ్లిన వారిలో సిద్దిరాములు గల్లంతి కావడంతో స్థానిక యశు శివానందన్ కు సమాచారం రావడంతో స్పందించిన ఎస్ఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సిద్దిరాములు ఆచూకీ రాత్రి 10 గంటల వరకు గాలించిన లభ్యం కాకపోవడంతో నేడు మళ్లీ ఉదయం నుంచి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బందితో పాటు బేగంపేట స్విమ్మింగ్ వారిలో గాలింపు చర్యలు చేపట్టగా సిద్దిరాములు మృతదేహం లభ్యం కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ శివానందం మాట్లాడుతూ మృతుడు సిద్దిరాములతో పాటు రాజు అనే వ్యక్తితో చెరువులో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు ఎవరు ముందు చేరతారని ఛాలెంజ్ చేసుకుని ఈదుతుండగా ఊపిరాడక మధ్యలోనే నీట మునిగి చనిపోవడం జరిగిందని, మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలించడం జరిగినట్లు తెలిపారు. మృతుడికి కుమారుడు విక్రమ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. శంకరంపేట మండల ప్రజలకు నమస్కారం. నిన్నటి రోజు అనగా తేదీ 4 ఆగస్టు 2026 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దరిపల్లి గ్రామస్తులైన సిద్దిరాములు మరియు రాజు అనే ఇద్దరు వ్యక్తులు ఛాలెంజ్ చేసుకున్నారు. ఏమనగా దరిపల్లిలో గల కాశం చెరువు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు ఎవరు ఈదుతారు, ఎవరు ముందు ఈదుతారని ఛాలెంజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా రాజు ముందు వెళ్ళగా సిద్దిరాములు చెరువు మధ్యలో వెళ్ళి అతనికి శ్వాస తీసుకోవడం కష్టమయ్యి ఆ చెరువులో మునిగిపోవడం జరిగింది. ఇట్టి విషయమై అతని పెద్ద కొడుకు సిద్దిరాములు పెద్ద కొడుకు నల్లా విక్రమ్ కుమార్ ఫిర్యాదు మేరకు నిన్న శంకరంపేట పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. అతని బాడీని రేజ్ చేయడానికి తూప్రాన్ ఫైర్ ఇంజిన్ సహాయంతో మరియు బేగంపేటకు సంబంధించిన స్విమ్మర్స్ సహాయంతో వెతగ్గా ఈరోజు ఇంతకుముందు సాయంత్రం 4 గంటలకు బాడీని ట్రేస్అవుట్ చేయడం జరిగింది. ఇట్టి బాడీని రామాయంపేట మార్చురీ తరలించి దర్యాప్తు చేయడం జరుగుతుంది.